తెలంగాణలో జరగబోయే శీతాకాల సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రొసీజర్స్ ప్రకారం అసెంబ్లీ 100 రోజుల పాటు నిర్వహించాల్సి ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు రేవంత్ నిబంధనలు తుంగులకు తుక్కుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలని, అనేకమైనటువంటి అంశాల మీద చర్చ జరగాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్ దుమ్ములో దొక్కి అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాన్సూన్ సెషన్స్ కి ఒకే ఒక రోజు నడిపి ఏ చర్చ కూడా పూర్తిగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ దుమ్ములో దొక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా శీతాకాల సమావేశం ఎన్ని రోజులు సమావేశపరుస్తారు దాని మీద ఇప్పుడు క్లారిటీ లేదు. మరి రేపు బీఎస్సీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాం. గతంలో కూడా బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసేప్పుడు మరి ఈరోజు 29 మొదలుపెట్టి మళ్ళీ 31st ఫస్ట్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కనీసం పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. మరి అనేకమైనటువంటి అంశాలు రైతు సమస్యలు ఉన్నాయి, రైతు కూలీ సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతులు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. మరి రైతులకు ఇస్తామన్నటువంటి రైతు పెట్టుబడి శాంక్షన్ ఇస్తామన్నటువంటి అంశం కూడా మరి 15,000 రూపాయలు ఇస్తామని 12,000 అది కూడా ఇప్పుడు వరకు ఒక సీజన్ కొట్టాలి, ఇప్పుడు వరకు ఇంకో సీజన్ డబ్బులు కూడా వారి అకౌంట్లో పడలేదు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు.